In a triangle, angles ratio 1:1:1. Then find sides ratio. So angles ఎలా ఉన్నాయట 1:1:1 అంటే యాంగిల్స్ ఆర్ 1x 1x 2x అంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఏమవుతుంది x plus x plus 2x is equal to 180. సో 4x is equal to 180, x is equal to 45 అంటే యాంగిల్స్ ఏమవుతాయి 45 45 2 into 45 90. సో ఇలా ఉన్నాయట అంటే ఒక యాంగిల్ 45 ఇంకొక యాంగిల్ కూడా 45 another angle 90. So in a triangle if two sides are equal their opposite two angles equal అయితే their opposite sides are equal. ఈ యాంగిల్ ఈక్వల్ కాబట్టి దీని ఆపోజిట్ ఉన్న సైడ్ ఇది దీని ఆపోజిట్ ఉన్న సైడ్ ఇది ఈక్వల్. ఏబిసి ట్రయాంగిల్ అనుకుంటే దీని ఆపోజిట్ ఉంది ఏబి దీని ఆపోజిట్ ఉంది బీసీ ఆర్ ఈక్వల్. సే ఏ two angles are equal their opposite sides are equal in a triangle. సో ఇప్పుడు పైథాగరస్ ప్రకారంగా మనము ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దేర్ఫోర్ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ఏసీ ఇజ్ ఈక్వల్ టు రూట్ 2a స్క్వేర్ అంటే ఏసీ ఇజ్ ఈక్వల్ టు ఏ రూట్ 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ రూట్ 2 అంటే దేర్ఫోర్ ఈ హైపోటెన్యూస్ లెటర్ వచ్చేసింది ఏ రూట్ 2 అంటే ఏదైనా ఒక స్క్వేర్లో అయినా సరే స్క్వేర్లో ఏ ఏ ఏ ఏ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దెన్ ఇది ఎలా ఉంది రైట్ యాంగిల్డ్ ఐసోస్లేస్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్డ్ ఐసోస్లేస్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దీనిలో రైట్ యాంగిల్డ్ ఐసోస్లేస్ అప్పుడు ఇది ఎంత వస్తుంది డయాగనల్ ఏ రూట్ 2 అంటే ఇది స్క్వేర్ సైడ్ ఈజ్ ఏ ఏ ఏ దెన్ డయాగనల్ ఈజ్ ఏ రూట్ 2 లేదా రైట్ యాంగిల్డ్ ఐసోస్లేస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్ ఏ ఏ అయితే థర్డ్ సైడ్ ఏమవుతుంది ఏ రూట్ 2 ఏ ఇంటూ రూట్ 2. నెక్స్ట్ దీంట్లోనే యాంగిల్స్ రేషియో 1:2:3 అయితే సైడ్స్ రేషియో ఎలా ఉంటుందో చూద్దాం. సో యాంగిల్స్ రేషియో 1:2:3 అప్పుడు యాంగిల్స్ ఎలా ఉంటాయి x 2x 3x సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ x plus 2x plus 3x is equal to 180 మొత్తం కలిపితే 6x is equal to 180 x is equal to 30 అంటే యాంగిల్స్ ఏమవుతాయి ఒకటి 30 degrees రెండోది 2 into 30 60 degrees 3 into 30 90 degrees అంటే ఆ ట్రయాంగిల్ ఎలా వస్తుంది అంటే సో ఇలా వస్తుంది అంటే ఒక యాంగిల్ 30 degrees ఇంకొకటి 60 degrees ఇంకోటి 90 degrees ఇలా వస్తుంది 30 60 90 1:2:3 అప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే ఇదే సైడ్ ఇట్లా ఎక్స్టెండ్ చేసి సేమ్ కాంగ్రువెంట్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. కాంగ్రువెంట్ ట్రయాంగిల్ సో అంటే యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్. సో ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకుంటే ఇది బిసిడి ట్రయాంగిల్ బోత్ ఆర్ కాంగ్రువెంట్. ఎందుకు కాంగ్రువెంట్ అయింది అంటే ఈ లెంత్ కామన్ సైడ్ ఇది ఎంత ఉందో యాజ్ ఇట్ ఈస్ అంతే లెంత్ ఇక్కడ కూడా 90. సో సైడ్ యాంగిల్ సైడ్ వచ్చేటట్టుగా రెండు ఎగ్జాక్ట్ ఫిగర్ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ యాంగిల్ కూడా ఎంత వస్తుంది 30 degrees ఇది 60 degrees అంటే ఓవరాల్గా 30 + 30 60 60 60. ఈ బిగ్ ట్రయాంగిల్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అయింది. ఆల్ యాంగిల్స్ ఆర్ 60 కాబట్టి ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ ఏ ఏ ఏ అనొచ్చు. ఇన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ యాటిట్యూడ్ బైసెక్ట్ ది బేస్. ఇది యాటిట్యూడ్ అనుకుంటే ఈ యాటిట్యూడ్ 90 కాబట్టి పర్పెండిక్యులర్ ఈ బేస్ని బైసెక్ట్ చేస్తుంది అంటే ఈ లెంత్ ఎంత a/2 ఇది a/2. ఇది హైట్ ఆఫ్ ది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ హైట్ ఆఫ్ ది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ √3 a/2 లేదా పైథాగరస్ ద్వారా కూడా వస్తుంది. ఇప్పుడు ఇది మనకు అక్కర్లేదు ఇది తీసేదంట. సో ఇది తీసేస్తే లేదు ఈ లెంత్ మనం కనుక్కోవచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ తెలుసు సైడ్ తెలుసు థర్డ్ సైడ్ మనం నెక్స్ట్ సైడ్ కనుక్కోవచ్చు. సో లేదా హైట్ ఆఫ్ ది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ √3 a/2. ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కరస్పాండింగ్ సైడ్స్ అంటే ముందు 30 యాంగిల్కి ఎదురుగా ఉంది 30 యాంగిల్కి ఎదురుగా ఉన్న ఆపోజిట్ a/2 ఇష్టం. నెక్స్ట్ 60కి ఆపోజిట్ ఉంది √3 a/2. నెక్స్ట్ 90కి ఆపోజిట్ a. సో అన్నింటిలో ఏదో మూవ్ చేస్తే 1/2 √3/2 1 మల్టిప్లైయింగ్ 2
Therefore, in a triangle, angles ratio 1:2:3 అయితే then corresponding sides ratio, what corresponding sides ratio around 1:√3:2. Angles ratio 1:2:3 అయితే corresponding sides ratio 1:√3:2. Okay, next problem చూద్దాం. In a triangle, angles ratio 2:3:7. Then find corresponding sides ratio. Angles ratio ఇలా ఉంటే 2:3:7 అయితే వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎలా ఉంటుంది. దీంట్లో ఈ రెండు యూజ్ అవుతాయి. ఇవి తెలుసుకున్నాం ఇందాకే. యాంగిల్స్ రేషియో 1:1:2 ఉంటే సైడ్స్ రేషియో 1:1:2. యాంగిల్స్ రేషియో 1:2:3 ఉంటే ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో 1:√3:2. ఈ రెండు తెలుసు మనకి. ఇప్పుడు యాంగిల్స్ ఎలా ఉన్నాయట? యాంగిల్స్ ఆర్ 2x, 3x, 7x. 2x, 3x, 7x. Sum of all angles in a triangle is 180. So మొత్తం యాడ్ చేస్తే 12x. 12x is equal to 180, x is equal to 15. సో అంటే యాంగిల్స్ ఏమవుతాయి? ఒకటి 2x అంటే 2 into 15 30 degrees, 3x 3 into 15 45 degrees, 7x 7 into 15 105 degrees. యాంగిల్స్ తెలిసిపోయాయి. సో ఇప్పుడు ఒక యాంగిల్ 105 ఉంది అంటే అది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఆ ట్రయాంగిల్ ఎలా ఉంటుందంటే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇలా వచ్చేసింది. అంటే ఒక యాంగిల్ ఎంత ఉంది? మోర్ దెన్ 90. సో 105 degrees. 105 degrees. సో ఇది ABC అనుకుంటే సో వన్ యాంగిల్ ఇస్ 30 degrees. ఇంకోటి ఎంత ఉంది? 45. ఇంకో యాంగిల్ 105. ట్రయాంగిల్ ఎలా ఉంది? ఇప్పుడు వీటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో. కరస్పాండింగ్ సైడ్స్ అంటే 30 ఎదురుగా ఉన్న సైడ్, 45 ఆపోజిట్ సైడ్, 105 ఆపోజిట్ సైడ్. సైడ్స్ రేషియో అవుతుంది. సైడ్ యొక్క లెంత్ల రేషియో. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందులో బిగ్గెస్ట్ యాంగిల్ ఏది? 105. దీని నుంచి ఆపోజిట్ సైడ్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. డి. దీని నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది మనకి 45, ఇది 90 అని తెలుసు. ఇది 90 అని తెలుసు. అంటే ఇటు కూడా 90. ఇది 90 అని తెలిస్తే ఇంకా రిమైనింగ్ ఇటు ఎంత ఉంటుంది? 45. సో ఇది టోటల్గా 105. 105లో 45 పోతే రిమైనింగ్ 60. సో ఇది 60 సరిపోయింది. 60, 30, 90, 180. ఈ రెండు యాడ్ చేస్తే 105. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్లో యాంగిల్స్ ఎలా ఉన్నాయి? 45, 45, 90. అంటే 1:1:2. యాంగిల్స్ రేషియో మనకి 1:1:2 అనుకుంటే 1:1:2 ఉంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎంత ఉంటుంది? సో ఇఫ్ యాంగిల్స్ 1:1:2 ఉంటే దెన్ సైడ్స్ రేషియో 1:1:2. అంటే లేదంటే దీన్ని ఏతో మల్టిప్లై చేస్తే A:A:A√. అంటే 30 ఎదురుది 45 ఎదురుది ఏ అనుకుంటే ఈ 45 ఆపోజిట్ కూడా ఏ. ఇక్కడ 90 ఆపోజిట్ ఎంత? A√. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఈ ట్రయాంగిల్లో 30, 60, 90 యాంగిల్స్ రేషియో అంటే 1:2:3. సో ఇన్ ట్రయాంగిల్ యాంగిల్స్ రేషియో 1:2:3 దాన్ సైడ్స్ రేషియో 1:√3:2 అని తెలుసు మనకి. ఇందాకే చూసాం. అంటే 30 ఎదురుది ఎంతట? ఏ. 30 ఎదురుది ఏ ఉందని తెలుసు. అంటే దీన్ని ఏ వచ్చినట్టు చేద్దాం. మల్టిప్లైంగ్ ఏ. సో A√3 2A. అంటే 30 ఆపోజిట్ ఏ. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ 60 ఆపోజిట్. 60 ఆపోజిట్ ఎంత ఉందట? 60 ఆపోజిట్. సో A√3. నెక్స్ట్ 90 ఆపోజిట్. 90 ఆపోజిట్ ఎంత ఉందట? 2A. దేర్ఫోర్ ఇన్ ట్రయాంగిల్ ABC సైడ్స్ రేషియో ముందు 30 ఆపోజిట్ చూడాలి. 30 ఆపోజిట్ ఉన్న ఏది? ఏబిసి ట్రయాంగిల్లో సైడ్స్ రేషియో. ఫస్ట్ 30 ఆపోజిట్ ఉన్న సైడ్ ఎంత ఉంది? A√2. తర్వాత 45 ఆపోజిట్ ఎంత ఉంది? 2A. నెక్స్ట్ 105 అంటే టోటల్ యాంగిల్. ఈ టోటల్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది ఎంత ఉంది? A+A√3.
సో ఫస్ట్ 2:3:7. 2 అంటే 30 ఆపోజిట్, 3 అంటే 45 ఆపోజిట్, 7 అంటే 105 ఆపోజిట్. సో అన్నిట్లో ఇక్కడ ఏ కామన్ రాయొచ్చు. సో a√2 2a, ఏ కామన్ రాస్తే 1+√3. అన్నిట్లో ఏ రిమూవ్ చేస్తే √2:2:1+√3. ఇది సైడ్స్ రేషియో. ఇప్పుడు ఇఫ్ యాంగిల్స్ రేషియో 2:3:7, దెన్ సైడ్స్ రేషియో. యాంగిల్స్ రేషియో 2:3:7 అయితే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎంత ఉంటుందట? √2:2:1+√3. ఓకే, థ్యాంక్ యూ. In a triangle, angles ratio 3:4:5, then find corresponding sides ratio. అంటే యాంగిల్స్ ఎలా ఉన్నాయట? యాంగిల్స్ ఆర్ 3x, 4x, 5x. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. అంటే మొత్తం యాడ్ చేస్తే 9, 12. 12x ఈజ్ ఈక్వల్ టు 180, x ఈజ్ ఈక్వల్ టు 15. అంటే 3x అంటే 3 × 15 45 degrees, 4 × 15 60 degrees, 5 × 15 75. అంటే యాంగిల్స్ ఇలా ఉన్నాయి. సో అన్ని బిలో 90 కాబట్టి acute angle triangle. సో ఆ ట్రయాంగిల్ ఎలా తీసుకోవచ్చు? సో ABC, వన్ ఆఫ్ ది యాంగిల్ ఎంతటా 75, ఇంకో యాంగిల్ 45, ఇంకో యాంగిల్ 60. వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కావాలి. కరస్పాండింగ్ అంటే ముందు 45 ఆపోజిట్ సైడ్, 60 ఆపోజిట్ సైడ్, 75 ఆపోజిట్ సైడ్స్. వాటి యొక్క లెంత్ రేషియో ఎంత? సో ఇప్పుడు కూడా ఇందులో గ్రేటెస్ట్ యాంగిల్కి మించి, గ్రేటెస్ట్ యాంగిల్ ఇదే కదా 75, ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ మీద ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. పర్పెండిక్యులర్ డి అంటే ఇది 90, ఇది 45, ఇది 90 ఉందంటే ఖచ్చితంగా ఇది ఎంత అవుతుంది? 45. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ 180. సో టోటల్ ఎంత అన్నాము? 75. 75లో 45 పోతే రిమైనింగ్ 30. ఈ 30, 60, 90. ఓ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3లో ఉన్నాయి. ఇక్కడేమో 1:1:2లో ఉన్నాయి. సేమ్ ఈ ప్రాపర్టీ ఉపయోగపడుతుంది. యాంగిల్స్ రేషియో 1:1:2, యాంగిల్స్ రేషియో 1:2:3 అయితే సైడ్స్ రేషియో. సో ముందు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ ఏబిడి యాంగిల్స్ రేషియో ఎంత ఉంది? 1:1:2. 1:1:2 యాంగిల్స్ రేషియో ఏబిడి, ఈ స్మాల్ ట్రయాంగిల్. దెన్ సైడ్స్ రేషియో. అప్పుడు సైడ్స్ రేషియో ఎంత ఉంటుంది? సైడ్స్ రేషియో 1:1:2. మనకు తెలుసు యాంగిల్స్ రేషియో 1:1:2 అయితే సైడ్స్ రేషియో 1:1:2. అంటే ఇప్పుడు దీన్ని ఏదో కనుక మల్టిప్లై చేస్తే A ఓహో, ఫస్ట్ 45 ఎదురుగా ఉంది ఏ, ఈ 45 ఎదురుగా ఉంది కూడా ఏనే. తర్వాత 90 ఆపోజిట్, ఈ 90కి ఆపోజిట్ ఉన్న సైడ్ A√2. ఈ మూడు వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏ ట్రయాంగిల్? BCD. సో ఇన్ ట్రయాంగిల్ BCD యాంగిల్స్ రేషియో 30, 60, 90 అంటే 1:2:3. దెన్ సైడ్స్ రేషియో మనకి యాంగిల్స్ 1:2:3 ఉంటే సైడ్స్ రేషియో 1:3:2. 1:3:2. కానీ మనకి ఇందులో ఈ ఏ ట్రయాంగిల్ అది BCD ట్రయాంగిల్లో ఒక సైడ్ తెలుసు, ఈ సైడ్ తెలుసు ఏ, BD లెంత్ ఏ అంటే 60 ఆపోజిట్ ఏ. 60 ఆపోజిట్ అంటే ఈ 30 ఆపోజిట్, 60 ఆపోజిట్, 90 ఆపోజిట్. ఈ 60 ఆపోజిట్ ఎలా మార్చాలి? ఏగా మార్చాలి. దీన్ని ఏగా మార్చాలంటే ఫస్ట్ డివైడింగ్ బై √3, 1/√3, √3/√3, 2/√3. నెక్స్ట్ మల్టిప్లైంగ్ A/√3 ఇంటూ A, 2A/√3 ఇంటూ A. చూడండి 60 ఆపోజిట్ మనకి ఏగా మారిపోయింది. 60 ఆపోజిట్ ఏ, ఇది 30 ఆపోజిట్. దేర్ ఫోర్ 30 ఆపోజిట్ ఎంతట? 30 ఉంది. 30కి ఆపోజిట్ ఉంది ఎంతట? A/√3. నెక్స్ట్ 60 ఆపోజిట్ ఏ. నెక్స్ట్ 90, ఇదిగోండి 90 ఆపోజిట్ ఉన్నది ఎంతట? 2A/√3. దేర్ ఫోర్ ఇన్ ట్రయాంగిల్
ఏబిసి సైడ్స్ రేషియో ఎంత చూద్దాం. ముందు ఎలా ఉన్నాయి? 45, 60, 75. ముందు 45 ఎదురుది. 45 ఎదురుది ఎంత ఉంది? 2a/√3. నెక్స్ట్ 60 ఆపోజిట్. 60కి ఆపోజిట్ ఉన్నది a√2. నెక్స్ట్ 75 అంటే మొత్తం ఈ రెండు కలిపి 75. 75కి ఆపోజిట్ ఉంది ఇది. ఈ 75కి ఎదురుగా ఉన్నది ఇదంతా ఈ సైడ్ a+a/√3 అంటే 2a/√3 a√2. ఇక్కడ ఏ కామన్ రాస్తే 1 + 1/√3. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? ఏ క్యాన్సిల్ అయితే 2/√3 √2 1 + 1/√3. ఇక్కడ √3 ఎల్సిఎం చేయొచ్చు. √3 ఎల్సిఎం చేస్తే 2/√3 √2 √3 + 1/√3 మల్టిప్లైయింగ్ √3తో మల్టిప్లై చేద్దాం. √3 మల్టిప్లై చేస్తే 2 √2 × √3 √6 √3 + 1. ఇది సైడ్స్ రేషియో. అంటే ఇఫ్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5 3:4:5, their corresponding sides ratio 2:√6:√3 + 1. సో ఇలా చేస్తారనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఇట్లా 4 స్క్వేర్స్ ఉన్నాయి. ఒక దాంట్లో ఒకటి ఓవర్లాప్ అవుతుంది. ఈ రెండు స్క్వేర్స్కి ఓవర్లాప్డ్ పోర్షన్ ఉన్నాయి. వాటి సైడ్స్ 8 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 4, 2 సెంటీమీటర్స్. అయితే ఫైండ్ డాట్స్ పోర్షన్. ఈ రెండింటికి డాట్స్ ఇచ్చాను. డాట్స్ పోర్షన్ ఏరియా మైనస్ డాట్స్ పోర్షన్ ఏరియా. సో కనుక్కోవాలి. డాషెస్ పార్ట్ ఏరియా మైనస్ డాట్స్ పార్ట్ ఏరియా కనుక్కోవాలి. మనకి ఇక్కడ ఓవర్లాప్ అయిన పార్ట్ ఈ ప్లేస్ వరకు ఎక్స్ అనుకున్నాం ఏరియాని. ఇక్కడ ఓవర్లాప్డ్ ఏరియాని వై అనుకున్నాం. ఇక్కడ ఓవర్ పార్ట్ ఏరియాని జెడ్ అనుకున్నాం. జెడ్ అంటే ఈ ప్లేస్ వరకు ఎక్స్, వై, జెడ్ వాటి ఏరియాస్. ఇప్పుడు డాషెస్ పార్ట్ ఏరియా మైనస్ డాట్స్ పార్ట్. ముందు డాషెస్ పార్ట్ ఏరియా అంటే ఈ ఏరియా. ఈ ఏరియా వస్తుంది టోటల్ స్క్వేర్ ఏరియా మైనస్ దిస్. ఇది తీసేసా ఉంటే ఈ స్క్వేర్ నుంచి పార్ట్ తీసేస్తే అంటే స్క్వేర్ ఏరియా a² మైనస్ a² అంటే 8² మైనస్ x. ఇది వచ్చేసింది ప్లస్ ఇక్కడ ఏరియా వచ్చేసరికి ఈ స్క్వేర్ ఏరియాలోంచి ఈ రెండు పార్ట్లు రిమూవ్ చేయాలి. డాషెస్ ఏరియా కావాలంటే స్క్వేర్ ఏరియా 4² మైనస్ ఆఫ్ y + z. ఈ రెండు మైనస్ చేయాలి. ఇంతవరకు మనకి డాషెస్ పార్ట్ ఏరియా వచ్చింది. ఇప్పుడు మైనస్ డాట్స్ పోర్షన్ ఏరియా. డాట్స్ పోర్షన్ ఏరియా అంటే ఈ రెండు. అది ఎలా వస్తుందో డాట్స్ పోర్షన్ ఏరియా ఇక్కడ ఇది ఎలా వస్తుంది? స్క్వేర్ ఏరియా మైనస్ ఈ రెండు పోర్షన్ తీసేయాలి. అంటే 6² మైనస్ ఆఫ్ x + y. సో దీంట్లో నుంచి రెండు తీసేయాలి. ప్లస్ తర్వాత ఈ ఏరియా ఇది ఎలా వస్తుంది? 2² మైనస్ z. స్క్వేర్ ఏరియా నుంచి z తీసేయాలి. సో ఇదంతానేమో డాషెస్ ఏరియా, ఇదేమో డాట్స్ పోర్షన్ ఏరియా. సో ఇది 64 మైనస్ x ప్లస్ 16 మైనస్ y మైనస్ z. ఇక్కడ వచ్చేసరికి 6² 36 మైనస్ x మైనస్ y ప్లస్ 4 మైనస్ z. సో ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే 80 మైనస్ x మైనస్ y మైనస్ z. తర్వాత ఈ రెండు యాడ్ చేస్తే 40 మైనస్ 40 మైనస్ టు మైనస్ ప్లస్ x మైనస్ టు మైనస్ ప్లస్ y మైనస్ టు మైనస్ ప్లస్ z. ఇక్కడ x క్యాన్సిల్ మైనస్ x ప్లస్ x, y క్యాన్సిల్ మైనస్ z ప్లస్ z క్యాన్సిల్. 80 మైనస్ 40 అంటే 40 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, అంటే ఇదే మన రిక్వైర్డ్ ఆన్సర్. డాషెస్ ఏరియా మైనస్ డాట్స్ ఏరియా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏబిసి ట్రయాంగిల్లో బీసీ మిడ్ పాయింట్ డి, ఏసీ మిడ్ పాయింట్ ఈ, సిడి మిడ్ పాయింట్ ఎఫ్, సిఈ మిడ్ పాయింట్ జి, ఎఫ్సి మిడ్ పాయింట్ హెచ్. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏది? హెచ్జిసి ఏరియా 12 సెంటీమీటర్ స్క్వేర్ అయితే టోటల్ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఎంత? దీంట్లో ప్రాపర్టీ ఒకటి మనకి తెలుసు. ఒక ట్రయాంగిల్లో మిడ్ పాయింట్ కలిపితే అంటే మిడ్ పాయింట్ నుంచి ఆపోజిట్ వర్టిస్ కలిపితే మీడియన్
మీడియన్ డివైడ్స్ టూ ఈక్వల్ ఏరియా ట్రయాంగిల్స్. అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ఈక్వల్. ఎందుకంటే ఇది బేస్ అనుకుంటే ఆపోజిట్ వర్డ్స్ నుంచి హైట్, ఇది బేస్ అనుకుంటే హైట్ అవుతుంది, ఇది బేస్ అనుకుంటే ఇది హైట్ అవుతుంది. అంటే రెండింటిలో కూడా బేస్ హైట్లు ఈక్వల్ వాల్యూ ఉన్నాయి. సో మీడియన్ డివైడ్స్ టూ ఈక్వల్ ఏరియా ట్రయాంగిల్స్, రెండు ఈక్వల్ ఏరియా ట్రయాంగిల్ అవుతుంది. అంటే రెండింటి ఏరియాలు ఈక్వల్. ఈ ప్రాపర్టీ బట్టి వస్తుంది. ఈ ప్రాపర్టీ బట్టి ఫస్ట్ ఈ ట్రయాంగిల్, ఇందులో ఇది మీడియన్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎఫ్జిసి ఎంత వస్తుంది? 2 × 12 24. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈఎఫ్సి ఎలా వస్తుంది? ఇది 24 కాబట్టి ఇది 24. 2 × 24 48. సో ఈ ట్రయాంగిల్ 48 వచ్చింది. Therefore, area of triangle DEC ఇది ఎంత వస్తుంది? ఇది 24, ఇది 24. ఎందుకు? ఇది మీడియం కాబట్టి 24 కాబట్టి ఇది 24. అంటే 2 × 48. ఇది 48 40. ఇది 12 24. ఇది 24 కాబట్టి ఇది 24 వస్తుంది మీడియం. సో 48. ఇది 48, ఇది 48 కాబట్టి 2 × 48. సో 96. అంటే ఇంతవరకు 96 వచ్చింది. ఇప్పుడు ఏడిసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి. సో 2 × 96. ఎందుకు? ఇది మీడియం, మళ్ళీ మీడియం కాబట్టి ఏరియా ఈక్వల్. సో 2 × 96 192. సో ఇది 192 ఉంది కాబట్టి ఇది కూడా 192. ఎందుకు? మీడియం డివైడ్స్ టూ ఈక్వల్ ఏరియా ట్రయాంగిల్స్. అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ఈక్వల్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 2 × 192. So 384 square centimeters. Therefore, is it 12 అయితే ఇది 12 24, ఇది 24 48, ఇది 48 కాబట్టి 96, ఇది 96, ఇది 96 కాబట్టి 2 × 96 192, ఇది 192, ఇది 192, రెండు కలిపితే 384. సో మీడియం డివైడ్స్ టూ ఈక్వల్ ఏరియా ట్రయాంగిల్స్ దాని ప్రకారం వచ్చింది.